ఇక్కడ నేను ప్లేట్లో వేసుకుంటున్న కూర మంచిగా ఫైబరు ప్రోటీన్ కలిపి వండిన మంచి వెజ్ కర్రీ అనమాట. మనం ఇది వండుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్, కానీ హెల్త్కి మాత్రం చాలా చాలా మంచిది. సో చూసేసేయండి, ఇది మన రెగ్యులర్ ఇళ్లలో వండుకునే వంటల్లాగా చాలా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఒక దలసరి కళాయి తీసుకొని అందులో నువ్వుల నూనె వేసుకొని జీలకర్ర వేసి 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి ట్రాన్స్పరెంట్గా వేపుకోవాలి. అందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు వరకు వేసేసాను. మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు. కొద్దిగా అటు ఇటుగా మంచి పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత 1 కేజీ వరకు పీల్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉంటాయి కదా, మంచిగా పీల్ చేసుకొని చేదది చూసుకొని ఆ ముక్కలు వేసేసి మూత పెట్టి మగ్గించుకొని అందులోనే ఉప్పు, టమాటా, అంటే నేను ఒక 3 టమాటాలు ప్యూరీలా చేసుకున్నాను. సో టమాటా ప్యూరీ, కారం, రుచికి సరిపడా కారం వేసుకొని అందులోనే సోయా గ్రాన్యూల్స్ అంటారండి, అంటే మీల్ మేకర్ ఉంటుంది కదా, దాని పౌడర్ అమ్ముతారు మనకి. సో అది వేడి నీళ్ళలో వేసి స్క్వీజ్ చేస్తే ఇలా రెడీ అయిపోతాయి. లేదు అంటే మీల్ మేకర్ని నానబెట్టి గట్టిగా పిండి అది కొద్ది మిక్సీలోనే బ్లెండ్ చేస్తే ఇలా పొడిలా వస్తుంది. సో సోయా గ్రాన్యూల్స్, ఇందులోని చక్కగా మంచిగా ప్రోటీన్ ఉంటుంది. బీరకాయలో మనకు ఫైబర్ ఉంటుంది, అందుకే ఫైబర్ ప్రోటీన్ కర్రీ అన్నాను. సో సోయా గ్రాన్యూల్స్ కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసేసి దగ్గరికి మూత పెట్టి మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది.